ఎంతో రుచికరమైన బొరుగులు ఉప్మాని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇందుకు గాను ఒక పెద్ద ఉల్లిగడ్డని, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా ముక్కలు తరిగి వేసుకోవాలి. ఇందులో మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొంచెం పుట్నాల పప్పుని, ఎండు కొబ్బరిని, కొంచెం తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక పెద్ద ఎల్లిపాయని పొట్టు తీసుకొని వేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక దానిలో నీరు తీసుకొని అందులో మనకి ఎన్ని కావాలో అంత బొరుగుల్ని వేసి బాగా ఇలా పిసుక్కొని నీరు మొత్తం తీసేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. నీళ్ళు అసలు ఉంచకుండా గట్టిగా పిండుకొని తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నూనె వేసుకొని అందులో తాలింపు గింజలు, మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం దూరగా ఫ్రై అవుతుండగా మనం టమాటా ముక్కల్ని వేసుకొని కొంచెం బాగా కలుపుతూ ఉండాలి. అందులోనే కొంచెం తగినంత పసుపు వేసుకొని బాగా కలదిప్పుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా వడకట్టి పెట్టుకున్న బొరుగుల్ని ఇందులో వేసుకొని ఉంచుకోవాలి. ఇలా బొరుగులు వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలదిప్పుకోవాలి. మొత్తం బాగా కలదిప్పుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న పుట్నాల పప్పును కూడా వేసి బాగా కలదిప్పుకోవాలి. అంతే, మనకి ఎంతో రుచికరమైన బొరుగులు ఉప్మా రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.